15వ వచనం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు వీటిని మనస్కరించుము. ఏంటిదంట అభివృద్ధి? దేంట్లో ఉందంట? హస్త నిక్షేపణలో ఉందంట అభివృద్ధి. అక్కడ రాయబడి ఉంది 15వ వచనం. నీ అభివృద్ధి దేంట్లో ఉంది? హస్తము నిక్షేపణలో. ఆయిల్ తీసుకొని నీ మీద పెట్టగానే నీలో కలిగేది ఏంటి తెలుసా? సేవకుని మీద కృప కలుగుతుంది, సేవకుని మీద ఉన్న ఆత్మ నీ మీదకి వస్తుంది. రెండోదిగా నీలో నిశ్చయముగా అభివృద్ధి కలుగుతుందంట. ఉత్తగానే కార్లు కొంటలేవు, ఉత్తగానే బంగ్లాలు కొంటలేవు, ఉత్తగానే ల్యాండ్లు కొంటలేవు, ఉత్తగానే డబ్బులు సంపాదిస్తలేవు, ఉత్తగానే ఏమై గవర్నమెంట్ జాబులు వస్తలేవు. హల్లెలూయా. నీ అభివృద్ధికి కారణం ఏంటిది? నీ సేవకుని యొక్క హస్త నిక్షేపణ. నీ అభివృద్ధికి కారణం ఏంటిది? నీ సేవకుని హస్త నిక్షేపణ. ఆయన హస్తం పెడితే గాని దీవించబడలేదు. కొందరు అంటారు నెలకు 1500 ఇస్తున్నాం దశం భాగం. నెలకు ఎంత ఇస్తున్నాం? 1500. మరి నీకు ఎంత వస్తుంది జీతము? 15,000. అవునా కదా? 1500 ఇచ్చిందంటే నీకు 1500 కదా జీతము. మరి 1500 ఎక్కువనా 13,500 ఎక్కువనా? చెప్పాలి. 1500 ఎక్కువనా 13,500 ఎక్కువనా? 13,500. మరి ఆ 15,000 జీతం రానికి ఎవలస్తము తోడైంది? చెప్పాలి. మళ్ళీ అంటారు నిన్ను 15,000 ఇస్తున్న నెలకు దశం భాగం, 1500 ఇస్తున్న దశం భాగం. మరి 13,500 నువ్వే తినబడుతీవి కదా. 13,500 నువ్వే తినబడుతీవి కదా. ఆ రోజు భర్త చింతబరియ పట్టుకొని ఈ పంత ఇల్లంతా దుంకంగా చంపితే 13,000 గుర్తుకు రాలేవు. ఎవరు గుర్తుకొచ్చిర్రు? అన్నా మా ఆయన ఇంటలేడన్నా, నన్ను చంపుతున్నాడన్నా, నన్ను కొడుతున్నాడన్నా, నన్ను కొరుకుతున్నాడన్నా, నన్ను అది చేస్తున్నాడన్నా, ఇది చేస్తున్నాడన్నా, పైసలు లేక ఇబ్బంది అవుతుందన్నా. మార్చిన తర్వాత ఇద్దరికి 30,000 అయితే 3,000 ఇస్తున్నాం దశం భాగం. ఏం చేస్తున్నాడు? 3,000. ఆ రోజు నీకు 10 రూపాయలు సంపాదించే దిక్కు లేకపోతే హస్త నిక్షేపణ చేయగా 30,000 వచ్చినాయి. అదెట్లా అంటావు? 33 రూపాయలు సంపాదించే దిక్కు లేనప్పుడు నీ సేవకుని దగ్గరికి వచ్చి నువ్వు తల వంచగా నా నూనె తీసుకొని నీ నెత్తి మీద పెట్టగా నువ్వు అభివృద్ధి చూసి 30,000 3,000 ఇచ్చినప్పుడు 27,000 పందికొక్కు లెక్క తింటున్నావు. 3,000 లెక్క అడుగుతున్నావా నువ్వు? స్తోత్రం చెప్పకపోయి నచ్చలేదా? 27,000 ఎవరు తింటున్నారు? 27,000 ఎవరు తింటున్నారు? నువ్వే కదా తింటున్నది. ఎంత ఇస్తున్నావు దశం భాగం? 3,000. 3,000 గొప్పనా 30,000 27,000 గొప్పనా? ఆ రోజు పిల్లల ఫీజులు కట్టకపోతే పిల్లల ఫీజు కట్టేటట్టు చేసింది సేవకుడే. నీ పిల్లలు సరైన మార్గంలో లేకపోతే నీ పిల్లలు సరైన మార్గంలో నడిచేటట్టు చేసింది సేవకుడే. నీ పిల్లల మీద దీవెన పని చేయకుండా దరిద్రం పనిచేస్తే నీ సేవకులకు నీ సేవకుడే వారిని దరిద్రంలో నుంచి దీవెనలోకి నడిపించింది నీ సేవకుడే. మళ్ళీ 3,000 ఇస్తున్నాం మేము దశం భాగం. హల్లెలూయా, హల్లెలూయా. అభివృద్ధి సేవకుని చేతిలో ఉన్నదండి. నీ అభివృద్ధి ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? ఇక్కడ ఏం రాయబడి ఉంది? హస్త నిక్షేపణ చేయగా 15వ వర్షంలో నీ అభివృద్ధి తేటగా కనపరచబడు నిమిత్తం. నీ అభివృద్ధి నీ సేవకుని చేతిలో ఉంది, నీ 3,000 లేదు. వచ్చే నెల నుంచి అన్న చేయి పెట్టాలంటే కథమే మీ పని. అవునా కాదా? అవునా కదా? యథార్థంగా చెప్పండి, అవునా కదా? ఆయన హస్త నిక్షేపణ చేస్తుంది కాబట్టి దీవెన మీకు రప 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 కలుగుతుంది. ఒకటి కాంగను ఒకటి, ఒకటి కాంగను ఒకటి, ఒకటి కాంగను ఒకటి కలుగుతూ ఉన్నది మీకు. మరి పుసుగున తీసేసింది అనుకో, ఏమవుతుంది మీకు? యాడికేం చచ్చినావు ఆడనే పడతావు మళ్ళా. అందుకే కాడి మోపినప్పుడే మోసుకొందురుగాక.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.